హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ తారాల పెళ్లిని భూమి ఒక మాస్టర్ ప్లాన్తో ఆపబోతుంది. అసలు భూమి వేసిన ప్లాన్ ఏంటి? భూమి తెలివితేటలు చూస్తుంటే ఎవరైనా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సో భూమి ప్లాన్ ఏంటి, భూమి ఏం చేయబోతుంది అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి ఓల్డ్ లేడీ గెటప్లో పూరీని కాపాడిన తర్వాత గగన్ భూమికి నమస్కారం పెడుతూ, బామ్మగారు మీరు లేకపోతే నా చెల్లెలి వాళ్ళ దక్కేదే కాదు అని కాళ్ళు మొక్కబోతూ ఉంటాడు. అయ్యో బావా అని అంటుంది భూమి. ఒక్కసారిగా గగన్, ఏంటి బావానా అని అంటారు. బావా కాదు బాబు, బాబు అంటున్నాను. మీరు నా కాళ్ళు మొక్కడం కరెక్ట్ కాదు బాబు, ముందు వెళ్ళి పెళ్ళికి రెడీ అవ్వండి అని అందరినీ పంపించేస్తుంది భూమి. ఇంకలా గగన్ ఒంటరిగా కూర్చుంటే భూమి గగన్ రూమ్కి వెళ్తుంది. గగన్ బాసికం కట్టుకొని తన్ని తాను అద్దంలో చూసుకుంటూ చాలా బాధపడతాడు. అప్పుడే ఇంక భూమి గగన్ దగ్గరికి వచ్చి, ఏంటి బాబు నిన్ను చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్టున్నావు? అవునులే, భూమి అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని కేవలం నీ చెల్లెల కోసం ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు కదా బాబు అని అంటారు. అంటే మీకు ఈ విషయాలన్నీ తెలుసా అని అడుగుతారు. ఎందుకు తెలియదు బాబు, నాకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పి అనేలోపు కరెక్ట్గా భూమి కాలు జారి గగన్పై పడిపోతుంది. భూమి పెట్టుకున్న విగ్గు ఊడిపోతుంది. ఒక్కసారిగా గగన్ భూమిని చూసి షాక్లో ఉండిపోతారు. భూమి నువ్వా అని అంటారు. అవును బావా, నేనే. బావా నీకు ఒక విషయం చెప్తున్నాను, ఇప్పుడు నీ పెళ్ళి ఆపడానికే ఇలా వచ్చాను బావా అని అంటుంది భూమి. భూమి నీకొకటి అర్థం కావట్లేదు, నా పెళ్ళి ఆగిపోతే పూరి మెళ్ళో ధృవ తాలి కట్టడు. పూరికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను అని అంటారు. బావా నీకొకటి అర్థం కావటం లేదు, పూరి పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది, నీ పెళ్ళి మాత్రమే ఆగిపోతుంది. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వు నాకు కోఆపరేట్ చేయాలంతే. ఒక ప్లాన్ ఉంది అని భూమి ఒక ప్లాన్ చెప్తుంది. భూమి అది కాదనేలోపు చెర్రి అక్కడికి వస్తాడు. ఏంటన్నయ్యా ఇంకా ఆలోచిస్తున్నావా, మాపై నీకు నమ్మకం లేదా అని అడుగుతారు. ఉందిరా, సరే ఓకే మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట హ్యాపీగా గగన్. ఇంకలా గగన్, తార, ధృవ, పూరి పెళ్లి పీటలపై కూర్చొని ఉంటారు. అప్పుడే కరెక్ట్గా భూమి ప్లాన్ ప్రకారం ఒక చిన్నపిల్లాడు వచ్చి గన్తో, హోలీ గన్తో ఆడుకుంటూ ఉంటే కలర్ వాటర్ అయితే తారాపై కావాలనే కొడతాడు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట. తారా, ఏయ్ నీకేం పని లేదా అని చెప్పి మొత్తం తుడుచుకుంటూ ఉంటుంది. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, కాస్ట్లీ శారీ వీడి వల్ల పాడైపోతుంది అని. అన్నయ్య ఒక్క నిమిషం, నేను ఇప్పుడే ఇదంతా క్లీన్ చేసుకొని వస్తాను అని అంటారు. ముహూర్తానికి ఇంకా 3 నిమిషాలు మాత్రమే టైం ఉందమ్మా, త్వరగా రావాలి అని చెప్పడంతో ఇంక వెంటనే బయలుదేరుతారనమాట తారా. అప్పుడే కరెక్ట్గా తారా ఇంక తన రెస్ట్ రూమ్కి వెళ్ళి మొత్తం చేతులు అంతా క్లీన్ చేసుకోవాలనుకుంటుంటే చెర్రీ అదంతా చూస్తూ ఉంటాడు. వెంటనే కర్చీఫ్ తీసుకొని అందులో క్లోరోఫామ్ని కొట్టి తారా ఎప్పుడు వస్తుందా అని రెడీగా ఉంటాడు. తారా రానే వస్తుంది. వచ్చి ఇంకా అలా తారాని చూసి చెర్రీ వెనకాల నుండి గట్టిగా కర్చీఫ్తో ముక్కు మూసేస్తాడు. ఇంకా వెంటనే అలా తారా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. తారా అయిపోయావు అని చెప్పి ఎంతో హ్యాపీగా తారాని తీసుకెళ్ళి ఒక ప్లేస్లో కిడ్నాప్ చేసి పెట్టేస్తాడు చెర్రీ. ఇది ఇలా ఉండగా పూరి ధృవ పెళ్లిలో, బాబు కన్యాదానం చేసే సమయం ఆసన్నమైంది, పెళ్లి కుమార్తె వాళ్ళ తల్లిదండ్రుల్ని పిలుచుకురండి అమ్మా అని అంటారు. ఇంకప్పుడే పాపం శారద అలా చూస్తూ ఉంటే శారద వెనకాలే కృష్ణప్రసాద్ వచ్చి ఇంక పక్కనే కూర్చుంటాడు. ఒక్కసారిగా గగన్కి చాలా కోపం వస్తుంది. రే గగన్, నీకు ఒక విషయం చెప్పాలరా, నువ్వు నన్ను నాన్నగా ఒప్పుకోకపోవచ్చు సరే, కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను పూరికి తండ్రిని, కన్న తండ్రిని, కాబట్టి ఈ ఒక్క ఘట్టంలోనే ఉంటాను, తర్వాత వెళ్ళిపోతాను సరేనా అని అంటారు. ఇంకేమీ మాట్లాడకుండా ఉంటాడనమాట గగన్. అయ్యో ఇంకా అబ్బాయి ఏం మాట్లాడతాడండి, మీరు వస్తేనే పెళ్లి జరుగుతుంది అని నేను చాలా స్ట్రాంగ్గా చెప్పాను, మీరు వచ్చారు కాబట్టి చాలా సంతోషంగా ఉందండి అని ఇంకా తారా వాళ్ళ బామ్మగారు అయితే చెప్తారు. ఇంకలా పూరికి శారద అండ్ కృష్ణప్రసాద్ ఇద్దరు కలిసి కన్యాదానం చేస్తారు. ఇంకలా జీలకర్ర బెల్లం అయితే పూరి అండ్ ధృవ పెట్టుకుంటారు. ఇంతకీ ఎక్కడ నా చెల్లెలు కనిపించటం లేదేంటి అని మొత్తం చూస్తూ ఉంటే అప్పుడే ఇంక భూమి
మారువేషంలో ఉంటుంది కదా, లైక్ ఓల్డ్ లేడీ గెటప్లో. ఏంటి బాబు, ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతారు. నా చెల్లెలు అని అనేసరికి, బాబు ముహూర్త సమయం దాటిపోతుంది, ఈ ముహూర్తం లేకపోతే 6 నెలల వరకు మీకు ముహూర్తం ఉండదు అని అంటారు. అయ్యో, నా చెల్లెలు నాకు కావాలి అని అనేలోపు ఒక్కసారిగా ఇంకా ఒక ఫోన్ కాల్ వస్తుందన్నమాట ధృవాకి. కానీ ధృవ కాల్ అయితే లిఫ్ట్ చేయడు. బాబు, ముహూర్త సమయానికి ఇంకా 2 నిమిషాలు మాత్రమే ఉంది, ముందు మీరు తాళి కట్టండి అని అంటారు. లేదు, నా చెల్లెలు రాకుండా నేను తాళి కట్టను అని అంటారు. వెంటనే ఇంకా బామ్మగారు, తారా వాళ్ళ బామ్మగారు అండ్ భూమి ఓల్డ్ లేడీ గెటప్లో ఇద్దరు కలిసి, ఏంటి ఏంటయ్యా నువ్వు, నీ చెల్లెలేమైనా మహారాణా? సరే, తను కడితేనే, తను కట్టించుకుంటేనే కడతానేంటి, అయినా తప్పు కదా బాబు. ముందు ఆ అమ్మాయి మనసులో నువ్వు ఆశలు పెంచావు, తనే నీ భర్త అని ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అలాంటిది పూరికి ఇప్పుడు అన్యాయం చేస్తావా అని అడుగుతుంది భూమి. నేనెందుకు పూరికి అన్యాయం చేస్తాను, చేయను, కానీ నా చెల్లెలు అనేసరికి, చూడరా, ఒకటి, పెళ్లి వరకు తాలి వరకు వచ్చిన అమ్మాయిని 2 నిమిషాల ముహూర్తంలో నువ్వు వదులుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కట్టు, అయినా అబ్బాయి ఎక్కడికి పోతాడు, గగన్ ఇక్కడే కదా ఉన్నాడు. అలాంటప్పుడు ఎందుకు నువ్వు ఇంకా బాధపడుతున్నావు, ఎందుకు నువ్వు ఇంకా ఇలా మాట్లాడుతున్నావు అని అడిగేసరికి ధృవ లాక్ అయిపోయిన కండిషన్. అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏం నాకేం అర్థం కావటం లేదే అని చాలా బాధపడుతూ ఉంటే, ఇంకా అందరూ చెప్పేసరికి పూరి మెల్లో ధృవ తాళైతే కట్టేస్తాడు. కట్టేసి ఇంకా అలా అందరి ఆశీర్వాదం తీసుకుంటారు. అప్పుడే కరెక్ట్గా ధృవకి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఇంకా ఫోన్ కాల్లో, ఏంటి, నా నా చెల్లెల్ని కిడ్నాప్ చేశారా అని చెప్పి ఇంకా అలా పరుగు పరుగున బయలుదేరుతాడనమాట ధృవ. ఇంకా అలా ధృవ అయితే వెంటనే బయలుదేరి, హమా ఎక్కడున్నావు, తారా తారా అని అడుగుతాడు. తారాని ఒక స్టోర్ రూమ్లో కాళ్ళు చేతులు కట్టేసి ఉంచుతారు. అయ్యో తారా, ఇక్కడున్నావా అని చెప్పి తారాని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా భూమి ఓల్డేజ్ గెటప్లో వచ్చి, బామ్మగారు మీకు ఒక విషయం చెప్పాలండి, అది ఏంటో తెలుసా, ఈతగాడికి ముందే పెళ్ళయింది అని చెప్తుంది. ఒక్కసారిగా తారా వాళ్ళ బామ్మగారు షాక్ అయిపోతారు. ఏంటి, ముందే పెళ్ళయిందా అని అంటారు. అవును, అదేంటి, అమ్మాయి మీకు ఈ విషయం చెప్పలేదా, ఈ అబ్బాయికి ముందే పెళ్ళయింది, వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోకూడదనుకునే లోపు ఆ అమ్మాయి కొన్ని కారణాల వల్ల విడాకుల పేపర్స్పై సైన్ చేయాల్సి వచ్చింది. మీ మనవరాలి బలవంతం వల్ల ఈ బాబు సైన్ చేయాల్సి వచ్చింది. మీకు ఈ విషయాలేమీ తెలీదా, అసలు మీరు ఏం చేస్తున్నారో నాకేమీ అర్థం కావటం లేదు అని అంటారు. ఒక పెళ్ళైన వాడికి నా మనవరాలు చేసుకుంటుందా, దానికి ఏమైంది, దానికి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుందనమాట తారా వాళ్ళ బామ్మగారు. అప్పుడే ఇంకా తారాని ధృవ లోపలికి పెళ్లి మండపంలోకి తీసుకొస్తాడు. రేయ్, ఏం చేస్తున్నావురా అని అడుగుతారు తారా వాళ్ళ బామ్మగారు. తీసుకొస్తున్నాను బామ్మ, అయినా ఇప్పుడు పెళ్లి జరగాలి కదా అని అంటారు. పెళ్లి లేదు, ఏమీ లేదు. ఏ, తారాకి పెళ్లి కాని వాడు రాననుకున్నారా, లేకపోతే తారా ఏమైనా ముసలిదైపోయిందనుకున్నారా, ఏం నిర్ణయం రా మీరు అని అడుగుతారు. అది ఎక్కడంటిచ్చాలో అక్కడంటిచ్చా అని భూమి హ్యాపీగా ఫీల్ అవుతుంది. బామ్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, గగన్ గారు, నోరు ముయ్యవే, నోరు ముయ్. చూడు, ఒకటి చెప్తున్నాను, తప్పని పరిస్థితుల్లో కూడా కాదు, ఒక పెళ్ళైన అబ్బాయిని వాళ్ళిద్దరంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటుంటే నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు, తను నిన్ను పెళ్లి చేసుకోవచ్చు, తన చెల్లెల జీవితం కోసం నీ మెళ్ళో తాళి కట్టచ్చు, కానీ తన జీవితంలో ఎప్పటికీ నువ్వు ఉండలేవు. నిన్ను ఎప్పుడు అతను సరిగ్గా చూసుకోలేడు, ఎప్పుడు తన పాత భార్యనే గుర్తు చేసుకుంటాడు. అయినా నీకేం తక్కువ, ఆస్తుంది, అంతస్తుంది, నువ్వు చిటికేస్తే వస్తారు. అలాంటప్పుడు ఇంకా ఇంకా అతని గురించే ఎందుకు ఆలోచిస్తున్నావు, అతనికి పెళ్ళయింది అంటున్నారు, భార్య ప్రేమగానే చూసుకుంటుంది అంటున్నారు. అలాంటి జంటని విడతీస్తే నీకే పాపం తగులుతుంది, కాబట్టి ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను అని అంటారు బామ్మ. ఇంకొక మాట కూడా మాట్లాడద్దు, నాకేది ఏమైనా గగన్ గారు కావాలి 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 అని అంటుంది. ఏయ్, అలా మాట్లాడకూడదని చెప్పాను కదా, ఎవరు ఒప్పుకున్నా నేనైతే ఒప్పుకోను, నేనేం చేస్తానో నాకే తెలీదు, పరువు విషయంకి వస్తే నేను ఎంత దూరంకి వెళ్తానో నీకు కూడా తెలుసు కదా అని అంటారు. ఇంక వెంటనే భూమి కూడా ఓల్డ్ గెటప్లో, చూడమ్మా, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఒక్కటి మాత్రం నిజం, భార్యాభర్తల్ని విడతీస్తుంటే అది దేవుళ్ళని విడతీసినట్టే, దేవుడి శాపానికి
గురైనట్టే అని చెప్తుంది భూమి. సరే, అదంతా కాదు. గగన్ గారిని వాళ్ళ ఇష్టమైన అమ్మపై ఒట్టేసి నిజంగా తారాని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడో లేదో అడగండి. ప్రేమిస్తున్నాడు అంటే పెళ్లి చేయండి, లేకపోతే లేదు అని అంటుంది భూమి. ఒక్కసారిగా ఇంకా తార అలా ఉండిపోతుంది. ఇది కరెక్టే, చేయండి అనేసరికి ఇంకా శారదపై ఒట్టేస్తాడు గగన్. చెప్పు, మీ ప్రాణానికి ప్రాణమైన అమ్మపై ఒట్టేసి చెప్పు బాబు, నిజంగా నువ్వు మా తారాని ఇష్టపడి ప్రేమించే పెళ్ళి చేసుకున్నావా అని అడుగుతున్నారు. ఒక్కసారిగా ఇంకా గగన్, లేదు, నేను తారాని ప్రేమించట్లేదు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు నా ఊపిరి ఆగేంత వరకు నా మనసులో ఉండేది కేవలం భూమి మాత్రమే, ఇంకెవరూ కాదు అని గగన్ చెప్తాడు. ఒక్కసారిగా ఇంకా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వెంటనే అలా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. విన్నారు కదా, తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదు. అలాంటప్పుడు ఎందుకు ఎందుకు ఇంకా ఇంతలా చేస్తున్నారు? ఒక అబ్బాయి మనసులో నేను లేను, నువ్వు లేవని చెప్తున్నా అతన్నే కోరుకోవడం మూర్ఖత్వం అవుతుందే. నా మాట వినోనంటారు. వెంటనే ధృవ కూడా, అవునమ్మా తారా, నీ మనసులో అతని మనసులో నువ్వు లేనప్పుడు ఎందుకమ్మా, ఎందుకు ఇదంతా? జీవితాంతం నువ్వే బాధపడాల్సి వస్తుంది. కరెక్ట్ కాదు. కాదు, రా, నీకు రాకుమారుడు లాంటి వాడిని నేను చూస్తాను అని ఇంకా ధృవ కూడా తారాకి నచ్చచెప్పి అలా వాళ్ళని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతారు. పూరి ధృవల పెళ్లి జరిగిపోతుంది. కేవలం గగన్ తార పెళ్ళైతే ఆగిపోతుంది. ఇంక వెంటనే గగన్ అలా ఓల్డ్ గెటప్లో ఉన్న భూమిని హక్ చేసుకుంటాడు. భూమి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బావా, చూసావా పెళ్ళి ఎలా ఆగిపోయిందో? ఇదే భూమి అంటే అని అంటారు. నాకు తెలుసు భూమి, నువ్వు ఎలా అయినా ఈ పెళ్ళి ఆపుతావు అని పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా భూమి శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. శరత్చంద్ర ఏమో అలా ఇంకా తన కుర్చీలో కూర్చొని స్వింగింగ్ చైర్లో ఊగుతూ ఉంటారు. అప్పుడే భూమిని చూసి, భూమి వచ్చావా? నీ గురించే ఎదురు చూస్తున్నాను. నీకు నచ్చిన వంటలన్నీ వండించమని చెప్పాను కదా, ఇదిగో మీరా వండి పెట్టింది, నా చేత్తో తినిపిస్తాను రామ్మ అని ఇంకా అలా భూమికి ప్రేమగా భోజనమైతే తినిపిస్తారు. ఇంకా కృష్ణప్రసాద్ అంతా చూస్తూ ఉంటారు. చూడండి బావగారు, మీరు భూమి మాటల్లో ఉన్న ప్రేమను చూస్తున్నారు, కానీ భూమి కళ్ళల్లో ఉన్న ప్రేమని ఎందుకు చూడలేకపోతున్నారు అని అడుగుతారు. ఒక్కసారిగా, ఏంటి కేపీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు. అవును, నేను నిజమే మాట్లాడుతున్నాను. భూమి మనసేంటో, భూమి మనస్తత్వం ఏంటో మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత భూమిని శాంతంగా ఉంచండి. చూడండి బావగారు, ప్రేమ అంటే మనకి నచ్చినట్టు అవతల వాళ్ళు ఉండడం కాదు, అవతల వాళ్ళకి నచ్చింది మనం చేయడం, దాన్నే ప్రేమంటారు. నిజంగా మీ కూతురు సంతోషంగా ఉండాలి అని మీరు కోరుకుంటే తన్ని కూర్చోపెట్టి మనస్ఫూర్తిగా ఏం కావాలమ్మా అని అడగండి. తన కోరిక విని కోప్పడకండి. అప్పుడు ఖచ్చితంగా భూమిపై మీరు ప్రేమ ఉన్నవారు అవుతారు అని చెప్పి కృష్ణప్రసాద్ అక్కడి వెళ్ళిపోతారు. భూమి, కేపీ చెప్పాడని కాదు, నిజం చెప్పు, నువ్వు నా దగ్గర ఏదైనా దాచిపెడుతున్నావా? నాకేదైనా విషయాన్ని చెప్పుకోలేకపోతున్నావా అని అడుగుతారు. నాన్న అంటే అని అంటుంది భూమి. చెప్పు భూమి అని అనేసరికి అప్పుడే కరెక్ట్గా కార్ సౌండ్ అయితే వస్తుంది. ఎవరా అని చూసేసరికి గగన్, శారద ఇద్దరూ శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతారు. రేయ్, నా ఇంటికి ఎందుకు వచ్చావురా అని అడుగుతారు. చూడండి, మీ ఇంటికి నేను శత్రుత్వం పెంచుకోవడానికి రాలేదు, నా భార్యని తీసుకువెళ్ళడానికి వచ్చాను అని అంటారు. గగన్, ఏం మాట్లాడుతున్నావురా? నీకు నచ్చినప్పుడు తీసుకువెళ్ళి నీకు నచ్చినప్పుడు గెంటేస్తే అయిపోతుందా అని అంటారు. నాన్న, ఒకసారి బావ చెప్పేది వినండి నాన్న అని అంటుంది భూమి. ఏం వినాలమ్మా, ఏం వినాలి అని అంటారు. చూడండి శరత్చంద్ర మావయ్య గారు, అపూర్వ ఆడిన నాటకం వల్ల నేను భూమిని అపార్థం చేసుకోవాల్సి వచ్చింది. కానీ భూమి అంటే నాకు ఎప్పటికీ ప్రాణం. ఈ గుండె కొట్టుకోవడం మొదలైనప్పటి నుండి భూమినే నా సర్వస్వం. ఈ ఊపిరి ఆగిపోయేంత వరకు భూమినే నా భార్య, నా తోడు, నా నీడ. కాబట్టి భూమిని ఏ చేత్తో అయితే గెంటేశానో అదే చేత్తో నా ఇంటికి తీసుకువెళ్ళాలని మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అభ్యర్థిస్తూ అడుగుతున్నాను. నా భార్యని నాతో పంపించండి అని అంటారు
గగన్ ఒక్కసారిగా శరత్చంద్ర అలా చూస్తూ ఉంటారు. రేయ్, నా నిర్ణయం ఒకటే. నీలాంటి వాణ్ణి నమ్మడం ఇష్టం లేదు. కానీ నాకు నా భూమి నిర్ణయం కూడా ముఖ్యం. భూమి, చెప్పు భూమి, నువ్వు నువ్వు వీణ్ణింకా ఇష్టపడుతున్నావా అని అడుగుతారు. నాన్న, ఆ అపూర్వ కుట్ర వల్లే మేమిద్దరం దూరం అయ్యాం. కానీ ఒకటి మాత్రం నిజం నాన్న, గగన్ బావ నా ప్రాణం. బావ లేకపోతే నేను బ్రతకలేను నాన్న అనేసరికి ఇంక శరత్చంద్రకే జాలేస్తుంది. జాలేసి వెంటనే, రేయ్, నా ఇంటికొచ్చి అడిగావు, మర్యాదగా నా కూతుర్ని ఇవ్వమని మర్యాదగా అడిగావు. నా కూతురి వల్ల, కేవలం నా కూతురి వల్ల మాత్రమే నేను నీతో నా కూతుర్ని పంపించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఇంకా అలా వెంటనే గగన్ చేతిలో భూమి చేయి పెడతాడు. అదంతా చూస్తూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్. అలా ఇంకా భూమిని ఎత్తుకొని హ్యాపీగా గగన్ అయితే ఇంకా అలా తీసుకొని వెళ్తాడు. ఏ చేత్తో గెంటేశాడో అదే చేత్తో గగన్ భూమిని ఎత్తుకొని తీసుకువెళ్తుంటే శారద అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.